ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సీకేడీ అండి. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ అనుకోవచ్చు. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, దాని నివారణ చర్యలు ఏంటి, ఒకవేళ వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదా, ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా మనం ఉన్న కిడ్నీస్ని ఎలా రివైవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మనం అవగాహన కలిగించబోతున్నాం. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, పూర్తి అవగాహన తెచ్చుకోండి. సో ఫస్ట్ థింగ్, కిడ్నీ అనేది మనకు మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్. హార్ట్ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఆర్గన్ మనం చెప్పొచ్చు కిడ్నీ అని. సో కిడ్నీ చాలా సెన్సిటివ్ ఆర్గన్ అండి, ఎందుకంటే దాంట్లో నెఫ్రాన్స్ అని చాలా డెలికేట్ పార్ట్స్ ఉంటాయి. మనకి ఫిల్టర్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. సో మనము యూరినేషన్ అనేది కంప్లీట్గా మనం ఫిల్టర్, ఆ యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనము బాడీలో ఉన్న యాసిడ్స్ అన్నీ కూడా మనము ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. సో ఈ కిడ్నీ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ చెప్పాను కదా, ఇది కెమికల్స్కి తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంది. సో చాలామందికి ఏంటంటే చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే మనము ఇమీడియట్గా వెళ్ళేసి అనారోగ్యాన్ని క్యూర్ చేసుకోకుండా కేవలం నొప్పి బాధ కలగకుండా పెయిన్ కిల్లర్స్ అతిగా వాడడం జరుగుతూ ఉంది. దానివల్ల కిడ్నీలు చాలా ఫాస్ట్గా దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడున్న ఆధునిక జీవనశైలిలో చూసుకుంటే ఎక్కువగా మనం జంక్ ఫుడ్స్, మనం ప్రాసెస్ ఫుడ్స్ సేవిస్తూ ఉన్నాం. దాంట్లో కూడా హెవీగా కెమికల్స్, ప్లాస్టిక్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో వాటిని ప్రాసెస్ చేయలేక ఈ ఫిల్టర్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. మెల్లిమెల్లిగా మనకి సీకేడీ లాంటి కండిషన్స్, కొంతమంది హెరిడేటరీగా కూడా వంశపారంపర్యం కూడా కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రకరకాల కారణాలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే జీవనశైలి వ్యాధి, మనకు మనమే తెచ్చుకుంటున్న వ్యాధిగా మనం చెప్పొచ్చు. సో ఈ సీకేడీ వచ్చి మనకి ఏమవుతుంది, క్రియేటినైన్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అండ్ డాక్టర్స్ ఒక లిమిట్ దాటాక, క్రియేటినైన్ లెవెల్స్ పెరిగాక మనకి కంప్లీట్గా వాటర్ రెస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది, ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కంటిన్యూగా కిడ్నీ ఇన్ఎఫిషియెంట్ అయిపోతాయి కాబట్టి ఫిల్టరేషన్ ప్రాసెస్లో హెవీగా టాక్సిసిటీ పెరిగిపోయి బాడీ అంతా నల్లబడిపోవడము, మనం వెయిట్ లాస్ అయిపోవడం, ప్రోటీన్స్ లాస్ అయిపోవడం, విపరీతంగా మనిషి డ్యామేజ్ అవుతూ ఉంటాడు. సో ఫాస్ట్గా మనము అది ఫిల్టరేషన్ అనేది చేయడానికి డయాలసిస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కొంతకాలం డయాలసిస్ చేశాక ఇంకా మెల్లిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమంటారు. సో డయాలసిస్ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా కిడ్నీ ఇంకా ఆ మాత్రం కూడా ఎఫిషియన్సీతో వర్క్ చేయకుండా దాని మీద ఆధారపడడం స్టార్ట్ అవుతుంది. ఇంకెక్కువ స్ట్రింక్ అయిపోతుంది, ఇంకెక్కువ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుందండి. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి మనం చూసుకుంటే, డయాలసిస్ స్టార్ట్ కాకముందే ఒకవేళ మనము అర్లీ స్టేజెస్లో మనము ఈ అక్యుపంక్చర్, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్స్ని మనం తీసుకోవడం వల్ల డ్యామేజ్ అయిన కిడ్నీని కంప్లీట్గా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు, మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు, మళ్ళీ నార్మల్ పరిస్థితికి తీసుకురావడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉంది. ఒకవేళ డయాలసిస్ మీద ఆల్రెడీ ఆధారపడి ఉన్న పరిస్థితి అయితే మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది ఫిల్టరేషన్, అంటే డయాలసిస్ చేయడం వల్ల వాళ్ళు వచ్చిన మార్పు సడన్గా వాళ్ళ వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ జీరోకి అయిపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ డెవలప్మెంట్స్ అనేవి రావు. చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, 1-2 ఇయర్స్ దాటిపోయే పరిస్థితి కూడా వచ్చింది. మేము కొన్ని కేసెస్ ట్రీట్ చేసాం, వాళ్ళలో మంచి ఫలితాలు వచ్చి కానీ ఎక్కువ టైం వస్తుంది. అయితే ఈ మధ్య మనకి కొన్ని అంటే కొత్త మనకి డెవలప్మెంట్స్ అనేవి, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అనేవి మనం చూడొచ్చు. వాటర్ డయాలసిస్ అని చెప్పేసి ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. డాక్టర్ విశ్వరూప్ రాయ్ చౌదరి అని నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ డాక్టర్, ఆయన పిహెచ్డి ఇన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ శ్రీధర్ యూనివర్సిటీ నుంచి. సో ఆయన హిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి నార్త్లో పెట్టడం జరిగింది. ఈ వాటర్ డయాలసిస్ సిస్టమ్ ఆల్రెడీ ఎన్నో రకాలుగా మనకి ఏమంటారు, వాటి మీద పేపర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. కానీ కార్పొరేట్ ఇంట్రెస్ట్ వల్ల దీన్ని ఎక్కువగా ప్రచారంలో తీసుకురాకుండా ఈ డయాలసిసే ఎక్కువగా జనాలకి, అంటే కార్పొరేట్స్కి ఎక్కువగా అంటే లాభాపేక్షగా దాంతో వాళ్ళు దీన్ని ప్రచారంలో తీసుకురాకుండా దాన్ని మరుగున పెట్టేశారు. సో ఆ డాక్టర్ ద్వారా మనకు చాలామందికి జనాలకి ఈ అవగాహన పెరిగింది, చాలామందికి తెలిసింది. సో వాటర్ డయాలసిస్ అనేది ఏంటంటే డయాలసిస్కి ఒక ప్రత్యామ్నాయ వైద్యం. అండ్ డయాలసిస్ చేయాల్సిన అవసరం లేకుండానే వాటర్ డయాలసిస్ ద్వారా చేయొచ్చు. అంటే ఏం చేస్తామనంటే ఒక టబ్లో 40 degrees కాన్స్టెంట్ టెంపరేచర్ పెట్టి ఒక 40 minutes to 1 hour పేషెంట్ని దాంట్లో ఇమ్మర్స్ చేసేసి అలాగే బాడీని ఉంటే
అది స్కిన్ పోర్స్ అన్నీ కూడా బాగా ఓపెన్ అయిపోయి మనకి న్యాచురల్గా స్కిన్ నుంచే ఉన్న టాక్సిన్స్ క్రియేటినైన్ అనేది బయటికి రిలీజ్ అయిపోవడం వల్ల కిడ్నీ మీద ఎలాంటి భారం అనేది లేకుండా కిడ్నీ అనేది కంప్లీట్గా రెస్ట్లో ఉంటుంది, ఎక్కువ రివైవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని వేల మంది డాక్టర్ విశ్వరూప్ రాయ్ చౌదరి పేషెంట్స్ చాలామంది రివైవ్ అవుతా ఉన్నారు. ఆయన నా ఆప్తమిత్రుడు. అదే శ్రీధర్ యూనివర్సిటీలో నేను కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఆయన స్టూడెంట్స్కి నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ ట్రీట్మెంట్ అండ్ మన హెర్బల్ మెడిసిన్స్ కాంబినేషన్లో మనం డ్యామేజ్ అయిన కిడ్నీని కంప్లీట్గా రివైవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంతవరకు ఇప్పటివరకు పేషెంట్స్ కొంతమంది మీద ఆ ట్రయల్స్ చేయడం జరిగింది. సో ఓన్లీ వాటర్ డయాలసిస్తోనే చాలామందికి రిజల్ట్ వచ్చేసాయి. కొంతమందికి మన మెడిసిన్స్ కంబైన్ చేశాక అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సో దయచేసి చాలామంది కిడ్నీ ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఓకే లాస్ట్ స్టెప్గా మనం దాన్ని పెట్టుకుందాం. ఎందుకంటే బాడీలో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ రావడం వల్ల దాన్ని ఒక ఫారెన్ బాడీగా ట్రీట్ చేసి చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వాళ్ళు హెవీ స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఆటోఇమ్యూనిటీ ట్రిగర్ అయ్యి కిడ్నీని డ్యామేజ్ చేసి వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ లైఫ్ స్పాన్ వల్ల ఉంటుంది. సో ఒకవేళ ఉన్న కిడ్నీసే మనం రివైవ్ చేసుకోగలిగితే మనం ఒక రకంగా వాళ్ళకి మళ్ళీ సెకండ్ లైఫ్ అనేది వచ్చినట్టు జరుగుతుంది. కాబట్టి సో ఒక మంచి ప్రయత్నంగా మనం బిఫోర్ సర్జరీ, ఎప్పుడైనా సర్జరీ లాస్ట్ ఆప్షన్ కదండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకొని ఒకవేళ ఇన్ కేస్ మీరు డయాలసిస్ లేదనుకోండి కంప్లీట్గా మన వైద్యంతోనే రికవర్ చేసుకోవచ్చు. ఒకవేళ డయాలసిస్ స్టేజ్ ఉంటే మనము ఆ వాటర్ డయాలసిస్ అండ్ మన కాంబినేషన్ ట్రీట్మెంట్లో చేయాలి. ఒకవేళ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఇంకేం చేసే పరిస్థితి లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ పోవడం తప్ప ఇంకా ఆప్షన్ ఉండదండి. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలామంది కిడ్నీ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇంత మంచి ప్రత్యామ్నాయ వైద్యం కూడా అందుబాటులో ఉందని అవేర్నెస్ తీసుకురండి. చాలామందికి తెలిసేలాగా చేయండి. దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా మనవి. సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.